అత్తమ్మ టీవీలో ఈరోజు కడాయి పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చపాతీకి రోటీకి మంచి కాంబినేషన్ కూర ఇది. నార్త్ ఇండియన్ స్పెషల్. ఈ కూర తయారీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి 10, ఒక చిటికెడు వాము, 3 టమాటాలు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్గా ఉన్న పెరుగు 3 టేబుల్ స్పూన్లు, పెద్ద ఉల్లిపాయ 1, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 2 రెమ్మలు. ఈ ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ఈ విధంగా మెత్తని పేస్ట్ రెడీ చేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో టమాటాలని కొద్దిగా కట్ చేసి వేసి బాగా గ్రైండ్ చేసుకొని ప్యూరీ రెడీ చేసుకోవాలి. దీంట్లో నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేయండి. ఈ విధంగా మెత్తని టమాటా ప్యూరీ రెడీ అవుతుంది. తర్వాత పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే కూరలో బాగుంటాయి. అలా కట్ చేసిన పన్నీర్ని కొద్దిగా వేడి నీటిలో వేసి 2 నిమిషాలు ఉంచండి. తర్వాత దాన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలా చేస్తే పచ్చివాసన పోతుంది. ఇలా పన్నీర్ని కాసేపు డ్రైన్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయండి. నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అవి గోల్డ్ కలర్లోకి వస్తాయి. గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో కొద్దిగా జీలకర్ర వేసి వేయించండి. తర్వాత చిటికెడు వాము వేసి వేయించండి. వాము వేయడం వల్ల ఈ కూరకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇవి బాగా మెత్తబడేంత వరకు వేయించాలి. కొద్దిగా ఈలోపుగా పన్నీర్ని పెరుగులో నానబెట్టుకోండి. తర్వాత అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. వేగుతున్న ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం పేస్ట్ కూడా 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించండి. మూత పెట్టి వేయించుకోండి. తర్వాత నానబెట్టుకున్న పన్నీర్లో కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోపుగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి కదా, అందులో టమాటా ప్యూరీ వేయండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ప్యూరీ దగ్గర పడింది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కారం, తర్వాత మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలపండి. అంటే వేగుతున్న గ్రేవీలో ఉప్పు, పసుపు, కారం బాగా కలవాలన్నమాట. దానికోసం మనం బాగా కలుపుతున్నాం. తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత పెరుగులో నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేయండి. ఇవి వేసి బాగా కలపండి. పెరుగులో నానడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇవి కాస్త దగ్గర పడినాక నూనె పైకి వచ్చింది కదా,
ఇప్పుడు గ్రేవీ దగ్గర పడింది. కొద్దిగా గ్రేవీ కోసం కొంచెం నీళ్లు వేయండి, చాలా తక్కువ నీళ్ళు వేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇవన్నీ కలిసేలాగా నెమ్మదిగా కలిపి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ సిమ్లో మాత్రమే పెట్టి జాగ్రత్తగా తిప్పుతూ 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాలు అయితే ఈ విధంగా గ్రేవీ దగ్గర పడుతుంది. మన పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన కూరని వేడివేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. గ్రేవీ దగ్గర పడితే కూర చాలా రుచిగా ఉంటుంది. 5 నిమిషాలు చల్లారిన తర్వాత 1/4 వంతు నిమ్మకాయ పిండుకోండి. దీనివల్ల కూర కమ్మగా ఉంటుంది, ఎంతో రుచిగా కూడా తయారవుతుంది. ఇది రోటీకి, రైస్కి, చపాతీకి మంచి కాంబినేషన్. ఇది నార్త్ ఇండియన్లో రోటీ కాంబినేషన్ కూరగా బాగా వాడతారు. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.